అందరూ గొప్ప గాయకులతో కలిసి మీరు పాడినప్పటికీ ఘంటసాల మాస్టర్తో పాడిన పాటలు ఒకవైపు, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన బాలు గారితో పాడిన ఒక పాటలు ఇవన్నీ చూసుకుంటే ఘంటసాల మాస్టర్తో మీ అసోసియేషన్, మీ అనుబంధం గురించి చెప్తారా? ఘంటసాల గారితో పాడినప్పుడు, ఆయన మ్యూజిక్లో పాడినప్పుడు అదొక టైప్గా ఉండేది. అదొక టైప్ అంటే ఇప్పుడు లవకుశలో పాడేదాన్ని కదా నేను, లీల గారు. మరి ఒక్కొక్క బిట్టు రిహార్సల్స్కే 6 months తీసుకునేవాళ్ళం. పాట చూడకుండా పాడే అంత వరకు వచ్చేదనమాట. అంటే ఆ సంగతులన్నీ కంఠస్థ పెట్టాలి కదా. కళకళలాడే నా చిన్నప్పుడు ఘంటసాల గారు ఇది రామారావు గారు పిక్చర్, రామారావు గారు జీవలక్ష్మి గారు ఏడు కొండల గుర్తుందా? గుర్తుందా? లీల గారు పాడారు అది. ఆ పాట అస్తమాన్ కచేరీలో పడేదాన్ని. అప్పుడు నేను రాలేదు ఫీల్డ్కి. ఆ పిక్చరు చూశాను మా ఊర్లో విజయనగరం. మాకు అదే పని. సాయంత్రం మా నాన్నగారికి అది ఫ్రీ ఆ థియేటర్, అది రోజు వెళ్ళిపోతుండటమే సాయంత్రం వేళ. అట్లాగా ఘంటసాల గారు మన ఊర్లోనే చదువుకొని మన ఇంటికి వచ్చినప్పుడు నాకు తెలియదు ఆయన అక్కడ ఉండేవారని, నాకు తెలియదు. మేమిద్దరు ఇక్కడ కలిసాం. అది చూడండి, అదే దేవుడి యొక్క ఇది లీల. ఆయన పిక్చర్లో అన్నీ మరి అదే ఆయనకి ఆ వేణుగానలో చెప్పేది ఏంటంటే ఆయనకి చాలా ప్రాణం ఆ పాట. ఈ తిరుమల మందిరం ఒకటి. ఆ రోజు నేను కొంచెం లేట్ అయింది. లేట్ అయినప్పుడు జెమిని స్టూడియోలో ఆయన ఆ పాట పాడేశారు. అసలు పిక్చర్లో నేను నా చేతి పాడించాలి. అమ్మ నాకు చాలా ఇష్టం ఈ పాట, నేను ట్రాక్ పాడేశాను, నువ్వు కూడా పాడేసి నీదే పిక్చర్లో ఉంటుంది, నాది ఉండదు, నాకు కావాలని నేను పాడుకున్నాను అని అన్నారు. ఆయన పేరే వెంకటేశ్వరరావు కదా. ఆయన దేవుడి కోసం పుట్టినట్టు పుట్టి చిన్న వయసులోనే ఆయన ఎన్ని వేల పాటలు పాడామండి. చేతిలో చెయ్యేసి చెప్పు బావా, నీ నోట నా నోట నీ పలకాల చిలక 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 చిలక. అది నిజంగా చెప్పాలంటే ఒక చరిత్ర అండి అది. అంటే నాకు ఆయన పాడిన పాటల్లో పాడుతా తీగ చల్లగా ఆ ఒక్కటి ఆయన పాడింది ఎన్నిసార్లైనా వింటాను. అందులోంచి ఆ వాయిస్లోంచి వచ్చిన తీయదనం, పాడుతా తీయగా చల్లగా. ఆ లాస్ట్లో కూడా ఆయనకి ఆ గొంతుకలో ఇంకా ఆవిడ సావిత్రిని నిద్రపుచ్చి లాస్ట్లో కూడా ఆయన ఆ గాత్రంలో చూడండి, ఇంకా పాడలేక పాడినట్ట ఆవిడ పడుకుంది, నేను ఇలా పాడాలి అని. అందులో ఉన్న ఆ మెలోడీ ఉందండి, లడ్డు అండి అది ఎవరికి రాదు. ఎవరు ఎన్ని జన్మలు ఎత్తినా ఎవరికి రాదు. ఘంటసాల గారు మీకు ఈ చిన్న చిన్న మెళకువలు అవి ఆయన కూడా చెప్పేవారు. అమ్మా ఇది ఇలా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండాలి, ఇలా పాడాలి, అక్కడ ఈ ట్విస్ట్ ఇలా తిప్పాలి అని చెప్పేవారు. అక్కడి నుంచి కొంచెం డెలట్వర్కి ఈయన మన చక్రవర్తి గారు బాలు కాంబినేషను, సుశీల చక్రవర్తి బాలు కాంబినేషన్. కోదండ పని గారు పాడుతూ ఉండేదాన్ని. ఆయన చక్రవర్తి గారితో తక్కువ ఆయన రిధం మార్చి ఆయన ఒక స్టైల్ తీసుకొచ్చి, ఆ స్టైల్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా మొత్తం మారిపోయింది. ఆ కుర్రాడు, చిన్న కుర్రాడు అతను బాలు, ఆ బాలుతో నేను గెంతులేసినట్టు పాడాను. గెంతులు వేయలేదు హాల్లో, అలా పాడించాడు ఆయన. అలా పెద్ద పేరు నాకు చక్రవర్తి. నిజంగా నేను మర్చిపోలేనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అండి చక్రవర్తి గారు. అక్క చెల్లిలా చూసుకునేవారు నన్ను, జానకిని. తెలుగులో అప్పుడే కొంచెం తగ్గుతోంది నాకు, తెలుగులో స్టైల్ మారుతోంది. ఈ స్టైల్ ఈయన వచ్చాడు. ఈ స్టైల్ ఈయన వచ్చేటప్పటికే సుశీల అప్పుడు నేను ఇంకా ఉన్నాను కదా అక్కడ స్టైల్లో. ఆ స్టైల్ సరళ పర్వాలేదు, ఇదే గుగ్గు గుగ్గు గుడిసుంది ఏంటండి పాట పాడిస్తారేమిటండి, బాగోలేదండి అని. మీరు పాడి తీరాలి, ఈ పాట పాడాలి అన్నారు. అలాగే జయమాలిని, జ్యోతిలక్ష్మి అందరికీ కూడా నేనే వడ్డీ అందరికీ. ఎప్పుడైనా మీరు సంఘర్షణ పడ్డారా? ఈ సాహిత్యం పాడను, మా నాన్నగారు ఏంటి, నేను వచ్చిన కుటుంబం ఏంటి, లేకపోతే అలాంటిది ఏమైనా సంఘర్షణ ఎప్పుడైనా ఉండదు? ఈ సాహిత్యం నేను పాడను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి? అలా అనండి. నా దగ్గర అది చాలా మంచి గుణం ఉంది, మీకు తెలియదు. ఎవరిని ఏమన్నా అసలు, అయ్యా ఏంటయ్యా నాయన ఈ పాట పాడమంటే నన్ను ఎలాగ ఇప్పుడు, అదంతా నాకు తెలియదు, మీరు పాడాలంట అంతే, ఇంకేం లేదు. పాడేసేవారు. ఏం చేస్తాం మరి, పాట నేను
పాడమంటే మరి మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టం, ఆ వెరైటీ ఉంటుంది. ఇది ఒక వెరైటీ పాడాలి మీరు, ఈ వెరైటీ కూడా పాడి చూపెట్టాలి, మీరు ఛాలెంజ్ చేయాలని వారు అలా పాడించారు. అలాగే అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్, రమేష్ నాయుడు గారు అదొక స్టైలు, దక్షిణామూర్తి గారు, సుసర్ల దక్షిణామూర్తి గారితో జనని శివకామి. మిమ్మల్ని మీ ప్రతిభని పూర్తిగా ఛాలెంజ్ చేసే పాట ఏది అంటే ఏదో ఒక పాట చెప్పగలుగుతారా? అంటే బాగా మీకు మోస్ట్ డిఫికల్ట్ సాంగ్, మీరు కూడా కష్టపడి బట్ అట్ ద సేమ్ టైం ఇష్టపడి పాడిన పాట పాడితే అన్ని పాటలు నేను అలాగే తీసుకునేదానండి. ఒక్కొక్క పాట ఒక్కొక్క ఎగ్జామినేషన్. ఒక పాటకి వెళ్ళానంటే ఆ పాట 24 గంటలు అందులోనే ఉండేదాన్ని. ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా నాకు కనపడరు. సీతారామ కళ్యాణ రామారావు గారి పిక్చర్లో పాడాం కదా, సీతారామ, అది 2 రోజులు 3 రోజులు పాడాం. ఓహో, ఒక సాంగ్. ఆ సాంగ్ అంటే ఏంటో కష్టమని కాదు, ఆయనకి ఆయనకు బాగా వచ్చింది ఓకే అని రామారావు గారు అనుకునే వరకు ఆ పాట మేము ఆ స్టూడియోలో 2 సార్లు పాడాం. ఎంత పెద్ద పాట ఆ పాట. ప్రపంచం అంతా అభిమానులు, కుటుంబాన్ని సంపాదించుకున్న మీరు అది ఇప్పుడు ఇంకా ఏదైనా ఇంకా చేయాలని సాధించాలన్న తపన ఏమన్నా ఉందా మీకు? పాడే తపన. మనసుకి వయసు ఉండదండి, ఎన్నో కోరికలు ఉంటాయి మనసుల్లో, వయసు కూడి రావాలి కదా, వయసు ఉండాలి కదా చేయటానికి. మనకి మనసులోంచి వచ్చేవన్నీ జరగవు కదా, ఇంకా చెయ్యాలనే ఉంటుంది. సరే చేద్దాం, చూద్దాం.